హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ ఈరోజు మనం లక్ష్మీపతి డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ ఉండే ఆవులు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడదాం. సో ఈ వారం చాలా టైం కనిపిస్తున్నాయి. మొత్తం ఇవన్నీ కూడా సేల్చుకున్నాయండి. ఇందులో హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు ఉన్నాయి, జెర్సీ క్రాస్ ఆవులు ఉన్నాయి. సో అన్ని రకాల పాల ఆవులు, సూట్ ఆవులు ఉంటాయండి. సో ఈ వారం వచ్చిండే ఆవులకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎన్ని వచ్చాయన్న ఈసారి? 15 వచ్చాయండి. 15 వచ్చాయి. ఏం ఆవులు వచ్చాయన్న ఈసారి? జెర్సీ ఓల్యూషన్, హెచ్ఎఫ్, రెడ్ అండ్ జెర్సీ వచ్చాయండి. అన్ని రకాలు వచ్చాయి. పాలావులు ఉన్నాయా? పాలావులు 2 మాత్రం ఉన్నాయండి. మిగతాడి అన్ని సూటియా? సూటి 3 ఉన్నాయండి. పాలావులు 3 పాలావులు, మిగతాడి సూటి. అన్ని సూటివే. ఓకే, చూస్తాను కదా. ఇవన్నీ కూడా సూటి, పాలి, ఆవులు అన్నీ కూడా మిక్సింగ్ ఉన్నాయండి. ఇంకా ధర వచ్చేసరికి మనకి 50, 60, 70 వేలు నుంచి స్టార్ట్ అవుతాయి. సో 1,20,000 వరకు మీ బడ్జెట్ని బట్టి ఉంటాయండి ఆవులు. సో క్వాలిటీని బట్టి రేట్లు 2 మారుతూ తగ్గుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం మనం. ఇది పట్టుకోండి ఆవు, దీని డీటెయిల్స్ చెప్పండి అన్న. ఏం చేతికొస్తుంది ఇది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో అవుతానా? రెండో ఈత అండి. రెండో ఈత చూసుకోవచ్చండి. రెండో ఈత అని చెప్తాను. ఎవరిని హెచ్ఎఫ్ క్రాస్ చెప్తా. ఎన్ని రోజులు లేనొచ్చనా? 10 రోజుల్లో ఎంత? 10 రోజులు లేనొచ్చు. ఎంత తీసుకోవచ్చు మిల్కింగ్ కెపాసిటీ? మిల్కింగ్ 9-10 అండి. 9-10 పూట మీద. పూట మీద 9-10 చెప్తారు. రోజు మీద వచ్చి సో 18 లీటర్ల నుంచి 20 లీటర్ల కాడికి వస్తాయని చెప్తారండి. చూసుకోవచ్చు. 18 నుంచి 20 లీటర్ల మధ్య. 18 లీటర్లు కాదు. ఓకే. పళ్ళు పాల బల్ల 4 పళ్ళు. 4 బల్ల. సో పళ్ళు వచ్చి 4 బళ్ళు అని చెప్తారండి. చూసుకోవచ్చు. ఈ ఆవు సేల్స్కుంది. ధర ఏమన్నా చెప్తారా? వచ్చినాక మాట్లాడదాంలేండి. సో అదే అనమాట. ధర విషయానికి వస్తే 50, 60, 70 నుంచి ఉంటాయండి. 70 నుంచి 1,00,000 వరకు మీ బడ్జెట్ని బట్టి, ఆవు క్వాలిటీని బట్టి ఉంటాయని చెప్తారు. సో ఈ ఆవు చూద్దాం. ముందరకు తీసుకో. దేని మీదకి వస్తుంది ఇది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో అవుతాను ఇది? ఇది 3వ ఈత అండి. 3వ ఈత. దగ్గరలో ఎన్నిటికి ఉంది? 2 రోజులు పట్టచ్చా? ఒక 10 రోజుల లోపల. 10 రోజుల లోపల చూస్తా ఉన్నాము. దీన్ని ఒక 10 days అనే టైం చెప్తారండి. సో దీన్ని మిల్కింగ్ కెపాసిటీ ఎంత తీసుకోవచ్చా? బాగా కిందకి వచ్చి తీసుకోవట్లేదు. ఓకే, ఎంత తీసుకోవచ్చు మిల్క్? మిల్క్ 9-10. 9-10. సో 10 లీటర్ల కాడికి తీసుకోవచ్చు అని చెప్తారండి. పూట మీద, రోజు మీద వచ్చి మనకు 9 రోజుల 18 నుంచి 20 లీటర్ల కాడికి చెప్తారు. చూస్తాను కదా. పొదుగున్నర వాళ్ళంతా కూడా బాగున్నాయండి. సో అంతా మనకు 1 వీక్ లోపల, వారం 10 రోజుల లోపల అయితే ఈనేస్తుందండి. సో ఇది కూడా మనకు వ్యాపారానికి ఉంది. మీకు ఎవరైనా కావాలంటే చూడొచ్చు. ఇది కూడా మనకు తెలుసుకుందండి. సో దాని తర్వాత ఇది చూద్దాం. ఇదేం మీదకి వస్తుంది అన్నది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో అవుతానా? రెండో ఈత అండి. రెండో ఈత. ఎన్ని రోజులు అయినొచ్చనా? వారం 10 రోజుల లోపల. వారం 10 రోజుల్లో ఒక 10 days అనే టైం చెప్తారండి. సో ఒక వారము లేదా 10 రోజులు చెప్తారు. చూసుకోవచ్చు. పొద్దున్నర అంతా కూడా చూసుకోవచ్చు. సో యావ అనమాట సేల్స్కుంది. సో ఎంత తీసుకోవచ్చన్న మిల్క్? 10 లీటర్లు అండి. 10 లీటర్లు. పూట మీద 10 లీటర్లు, రోజు మీద వచ్చి 20 లీటర్స్ అనేది ఫర్ డేగా చెప్తారండి. సో వ్యాపారం అనేది ఉంటుంది. సో తగ్గించని చేసుకోవచ్చు. మీ ఏరియాని బట్టి, వాతావరణాన్ని బట్టి 1 లీటర్ పెరగడం తగ్గడం అనేది ఉంటుందండి. ఇది కూడా సేల్స్కుంది అనమాట. దాని తర్వాత ఇది చూద్దాం. ఏం చేత వస్తుంది అది? ఇది హెచ్ఎఫ్ క్రాసేనా? అవునండి. సో ఇక్కడ చూసాను బిగ్ సైజు. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ అని చెప్తారు. ఎన్నో అవుతాను ఇది? ఇది రెండో ఈత అండి. రెండో ఈత. ఎన్ని రోజులు అయినొచ్చు? 10 రోజుల లోపల ఎంతుందండి. 10 రోజులు. 10 days అనే టైం చెప్తారు. చూసుకోవచ్చండి. పొద్దున్నరంతా కూడా మనం లైవ్లోకి వచ్చినప్పుడు నీట్గా చూపిస్తాము. చూసుకోవచ్చు. సో ఒక 10 days లోపల అని చెప్తారు. మిల్కింగ్ కెపాసిటీ ఎంత తీసుకోవచ్చా? ఇది 12 లీటర్లు ఇస్తుందండి ఒక పూటకే. పూట మీద 12 లీటర్ చెప్తారు. రోజు మీద వచ్చి 24 లీటర్ చెప్తారండి. 20+ అనేది తీసుకోవచ్చు అని చెప్తారు. సో మిల్కింగ్ అనేది 1 లీటర్ ఇటు మీ ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి. సో చూసుకొని మీరు అన్ని విధాలా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. యావైతే మనకు సేల్స్కుందనమాట. దాని తర్వాత చూద్దాం. ఇది వచ్చి ప్యూర్ జెర్సీగా ఉంది. రెడ్ జెర్సీ అయినా కదా అయితే? జెర్సీ హెవీ సైజ్ అండి. జెర్సీలో హెవీ సైజ్ అని చెప్తారు. చూసుకోవచ్చు. యావైతే సేల్స్కుందనమాట. ఎన్నో అయితే ఇది? రెండో ఈత అండి. రెండో ఈత. ఎన్ని రోజులు అయినొచ్చనా? ఒక వారం 10 రోజులు అండి. వారం 10 రోజులు అని టైం చెప్తారని చూసుకోవచ్చు. అంతా ఒక 1 వీక్ లోపల అని చెప్తారు. యావైతే సేల్స్కుంది. ఎంత తీసుకోవచ్చు అన్న మిల్క్? మిల్క్ 9 లీటర్లు. 9 లీటర్లు. జెర్సీలో కూడా తీసుకోవచ్చు. 9 లీటర్లు. ఓకే. సో 9 లీటర్లు అనేది జెర్సీ చెప్తాను. ఈ ఆవుకు వచ్చి 9 లీటర్లు చెప్తారు. పూట మీద, రోజు మీద వచ్చి 18 లీటర్లు అని చెప్తారండి. సో చూసుకోవచ్చు. ఈ ఆవు అయితే సేల్స్కుంది అనమాట లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి. దాని తర్వాత ఇది చూద్దాం. ఇదేనా హెచ్ఎఫ్ క్రాస్? హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో అవుతానా? ఇది మూడో ఈత అండి. మూడో ఈత. ఓకే. ఎన్ని రోజులు? 10 రోజులు పడుతుందా? ఇది ఈనిందండి. ఈనిందా? 8 లీటర్లు పాలు ఉంది. 3 రోజులు అయింది ఈయన. ఓకే. పాల ఇది ఏం దూడుతుందన్న? పేదూడ. సో ఆవు దూడ 2 సేల్చుకున్నాయండి. పేదూడ అని చెప్తారు. మూడో అయితే ఈనిందని చెప్తారు. 8 లీటర్లు ఉంటాయి ఇప్పుడు. ఇప్పుడు 8 లీటర్లు పిండి చెక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో పూట మీద 8 లీటర్లు చెప్తారండి. రోజు మీద 16 లీటర్లు మీరు పిండి ఇక్కడికి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తారు. సో యావకు గాను 16 లీటర్లు అండి. సో 16 లీటర్లు మీరు చెక్ చేసుకొని మీరు తీసుకొని పోవచ్చు అని చెప్తారండి. చూసుకోవచ్చు. యావ అయితే మనకు సేల్స్కుంది అనమాట. ఆవు దూడ 2 కూడా ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత ఇది చూద్దాం. ఇదేం చేద్దాం ఇది? హెచ్ఎఫ్ క్రాస్ అండి. హెచ్ఎఫ్ క్రాస్ మంచి సైజులో ఉందండి. సో బ్లాక్ మిక్సింగ్ ఉండదు. బ్లాక్ ప్యాచెస్ చూస్తున్నాం. యావ్ అయితే మనకు అమ్మకానికి ఉంది. ఇది కూడా సూట్ అవ్వ పాలవా? ఇది సూట్ అవ్వండి. ఎన్ని రోజులన్నా?
అంతా వారం 10 రోజుల్లో వారం 10 రోజులు అండి చూసుకోవచ్చు పొదుగు నరాల్లో పొదుగు అంతా కూడా చూపిస్తాం. రారే సో ఈ ఆవు అయితే మంచి సైజులో ఉంది. ఏమన్నా కుమ్మే సో చూస్తున్నాం అనమాట ఈ ఆవుని మనకు సేల్స్కి అయితే పెట్టారనమాట లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి. ఎంత తీసుకోవచ్చు మిల్కింగ్? 9-10 లీటర్లు. 9-10 లీటర్లు. సో పూట మీద వచ్చి 9 లీటర్లు ఆ విధంగా అన్నప్పుడు మనకు 18 లీటర్లు రోజు మీద వస్తాయండి. సైజు హెవీ సైజ్ అండి. ఓకే, మీ ఫీడింగ్ బట్టి 1 లీటర్ పెరిగినా కూడా 9-10 లీటర్లు అని చెప్తాను. పూట మీద రోజు మీద వచ్చి 20 బిలో అని చెప్తానండి. సో దాని తర్వాత చూద్దాం. ఇది కూడా హెవీగా ఉంది. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న ఇది హెచ్ఎఫ్ క్రాస్ అండి. ఎన్నో అవుతావు అన్న ఇది? ఇది రెండో అయితే అండి. పళ్ళునా? పళ్ళు కడపలు మలసాను. కడపల్లో కొత్త కడ అని చెప్తానండి. చూసుకోవచ్చు రెండో అవుతావు. ఇది కూడా మనకు ఎన్ని రోజులు లేనొచ్చు అన్న ఇది? వారం 10 రోజులు అండి. వారం 10 రోజులు. వారం 10 రోజులు ఏదైనా కూడా 10 రోజులు అని చెప్తారండి. ఇప్పుడు చూపించే ఆవులు ఈనండి ఆవులు ఉంటే చెప్తాము. ఎంత తీసుకోవచ్చు అన్న మిల్క్? 10 లీటర్లు రావచ్చు. 10 లీటర్లు. హెవీ సైజులు అండి ఆవులు. సో పూట మీద 10 లీటర్లు అంటే రోజు మీద 20 లీటర్లు చెప్తారండి. సైజును బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో బిగ్ సైజులో ఉంది. ఇది కూడా సేల్స్కి అయితే ఉందన్నమాట. ఇది వచ్చే లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి అమ్మకానికి ఉందండి. దాని తర్వాత ఇది చూసాను మనకు జెర్సీకి వస్తుందండి. సో జెర్సీలో మనకు వైట్ ప్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్యూర్ జెర్సీకి వస్తుంది ఇది. ఎన్నో అవుతానా ఇది? మూడో అయితే అండి. మూడో అవుతా. సూటిదా పాలవా? సూట్ అవ్వండి. సూటావు. సో చూసుకోవచ్చండి మూడో అవుతావు అంతా ఒక 1 వీక్ 10 డేస్ లోపల అయితే ఏంతుంది. సో మూడో అయితే అని చెప్తారు. ఈ ఆవు అయితే అమ్మకానికి ఉందన్నమాట సేల్స్. సో ఎంత తీసుకొచ్చిన పాలు? పాలకి 7 లీటర్లు 7 లీటర్లు. సో ఈ ఆవుకి మనకి 7 లీటర్లు అని చెప్తారు. పూట మీద రోజు మీద వచ్చి 14 లీటర్లు చెప్తారండి. సో తలా కట్టు అంతా కూడా చూపిస్తాను మీకు. సో రెడ్ అనేది టెంపరేచర్ కాస్త ఎక్కువైనా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటాయండి. సో ఈ ఆవు అయితే మనకు అమ్మకానికి ఉందన్నమాట లక్ష్మీపతి డైరీ ఫామ్ నుంచి. సో దాని తర్వాత ఈ ఆవుని చూద్దాం. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్కి వస్తుంది. చూసుకోవచ్చండి ఇది కూడా మంచి సైజులోనే ఉంది ఆవేమో. సూట్ అవే కదనా? సూట్ అవ్వండి. సో చూసుకోవచ్చండి పొద్దుగా అంతా కూడా చూపిస్తాం. సూట్ అవే అంతా ఒక 10 డేస్ లోపల అయితే ఎంత ఉందని చెప్తారు. ఎన్నో అవుతాను ఇది? ఈతలా రెండో ఈత అండి. రెండో ఈత. రెండో ఈత అని చెప్తారు. సో చూసుకోవచ్చు రెండో ఈత మీద ఉందండి. సో దగ్గరలో అంతా ఒక 10 రోజుల లోపల అయితే ఇంతుంది అనమాట. ఎంత తీసుకొచ్చాను పాలు? ఒక 6-7 లీటర్లు అని చెప్తారండి. సో పూట మీద రోజు మీద వచ్చి 12 లీటర్లు ఆ విధంగా తీసుకోవచ్చు అని చెప్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం ఈ ఆవుని. ఈ ఆవు కూడా పెద్ద సైజులో ఉంది. హెచ్ఎఫ్ క్రాస్కి వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్. ఎన్నో అవుతాను ఇది? ఇది మూడో ఈత. మూడో ఈత. సూట్ అవే కదా? అవునండి సూట్ అవే అండి. మూడో ఈత అని చెప్తారు. ఈ ఆవు చూసుకోవచ్చు పొదుగు. సో ఇది కూడా ఒక 10 రోజులు 2 వారాలు అట్లా పట్టచ్చు. సో ఇది ఎంత తీసుకోవచ్చు నా పాలు? 6-7. సో పూట మీద 6-7 అంటే రోజు మీద ఒక 14 నుంచి 15 లీటర్లు ఆ మధ్యలో తీసుకోవచ్చు అని చెప్తారండి. సో చూసుకోవచ్చు అది. సో దాని తర్వాత ఇది చూద్దాం. ఇది కూడా పెద్ద సైజులో ఉండే హెచ్ఎఫ్ క్రాస్ అవే. సో ఇది కూడా సూట్దే కదా? సూట్ అవే అని చెప్తారండి. ఇది కూడా అంతా ఒక వారం 10 రోజులు ఆ విధంగా పట్టచ్చు. ఒక 2 రోజులు ఇటు అటు ఉంటుందండి. చూసుకోవచ్చు. దీని మిల్కింగ్ ఎంత తీసుకోవచ్చా? 9 లీటర్లు అండి. 9 లీటర్లు. పూట మీద 9 లీటర్లు. రోజు మీద వచ్చి 9 రోజుల 18 లీటర్లు తీసుకోవచ్చు అని చెప్తారండి ఈ ఆవుకు గాను. సో ఇవన్నీ కూడా సేల్స్ కొన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి. ఇవి కూడా చూద్దాం. ఇవన్నీ కూడా సేల్స్ కొన్నాయండి. సో ఇందులో మనకు ఇది వచ్చి హెచ్ఎఫ్ హోలిస్టిన్ మిక్సింగ్ ఉంది. ఇది కూడా సేల్స్ కొందనమాట. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్కి వస్తుందండి. ఇది కూడా సేల్స్ కొందనమాట. ఇది వచ్చి రెడ్ అండ్ వైట్ ప్యాచెస్లో ఉండే జెర్సీ ఉందండి. సో ఇది కూడా సేల్స్ ఉంది. సో దాని తర్వాత ఇది జెర్సీ హోలిస్టిన్ మిక్సింగ్ ఉందండి. ఇది కూడా మొత్తం సేల్స్ కొన్నాయండి. సో ఏవైనా కూడా మీరు ఇక్కడికి వచ్చి అన్ని విధాలా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బేరం చేసుకోండి. ఇది వచ్చి పూర్తి అడ్రస్ లక్ష్మీపతి డైరీ ఫామ్, పుంగనూరు, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, కొత్త ఇండ్లు. సో మీరు ఇక్కడికి వచ్చి ఫోన్ చేశారంటే వాళ్ళు చూసుకొని అన్ని కూడా తీసుకొస్తారు. మీకు ఏదైనా ఒక రోజు ఉండి పాలావు అయితే పాలు పిండుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తారండి. సో మోర్ డీటెయిల్స్ అన్ని కూడా నేరుగా వెళ్తాం. తీసుకున్నాడు ఈ జత